జగిత్యాల జిల్లాలో మరోసారి పెద్ద పులి సంచరిస్తోంది. కొడిమ్యాల మండలం గంగారం తండా పరిధిలో ట్రాప్ కెమెరాలకు పెద్ద పులి చిక్కింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాళ్లవాగు, కలికోట, సిరికొండ అటవీ ప్రాంతాల మీదుగా పెద్ద పులి సంచరిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో పెద్ద పులి సంచరిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఈ గత వారం నుంచి వెళ్ళి పెద్ద పులి అనేది మాకు చాలా భయమార్తం గురవుతున్నాం. మేము గంగారం తండకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పొలం దిక్కు పోదాం అనుకున్నా, మరియు అటు చేను దిక్కు, మరియు ఎటైనా వెళ్దాం అనుకున్నా కానీ మాకు చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఈ ఫారెస్ట్ వాళ్ళు వస్తురు, దాని మీద వచ్చి జస్ట్ చూసుకుని వెళ్ళిపోతురు, కానీ దానికి ఎటువంటి మరి చర్యలు తీసుకుంటలేరు. మాకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. పొలం దిక్కు వెళ్దామన్నా, మరియు పొలాల నీళ్ళు లేవు, ఆ నీళ్లు మలుపుదామన్నా, ఎటు పోదామన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందువలన పెద్ద పులిని ఎంత వీలైతే అంత పట్టించి మాకు కొంచెం సహకారం చేయాలని గ్రామస్తులను నేను కోరుతున్నాను. మరియు ఇంకోటి ఏమనగా అంటే, మన చెరువు తెగిపోయి గత ఎన్నో సంవత్సరాలు అవుతుంది, దానికి ఎవరు పట్టించుకుంటలేరు. ఆ చెరువు లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్ళ సమస్య బాగా ఇబ్బంది అవుతుంది. మాకు నీళ్ళు లేవు. ఆ నీళ్ళు లేక మేము పొలం దిక్కు పోదామన్నా ఇప్పుడు అదే మూమెంట్లో ఇప్పుడు పెద్ద పులి వచ్చేసింది. దాని వలన మేము పోవుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే అధికారులు కొంచెం ఆ విషయంలో, పెద్ద పులి విషయంలో కొంచెం దానికి స్పందించి దానికి చర్యలు తీసుకుంటే మా గ్రామస్తులకు చాలా సార్లు మేలు చేసినట్టు ఉంటది. ఈ పెద్ద పులి చేయబట్టి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు దాని గురించి. అత్తూరు ఫారెస్ట్ వాళ్ళు చూసిపోతురు అంతే. అది దాన్ని పట్టుకుంటేనే ఏమైనా అవుతుంది, లేకపోతే మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. పొలాలతో బాగా ఇబ్బంది అవుతుంది. మాకు 6 నెలలు అయిపోయాయి, ఇప్పుడు 6 నెలల పంట పోతుంది. మాది ఒక్క చుక్క నీళ్ళు లేవు మళ్ళీ పోయి చూసే వరకు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. పైన ఏమో చెరువులో నీళ్ళు లేవు, అదొక సమస్య మాకు. గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాల చెరువు తెగిపోయి ఏ గవర్నమెంట్ వస్తుంది పోతుంది, కానీ ఆ చెరువు మాత్రం అక్కడే ఉండిపోతుంది. మాది ఈ పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. ఎక్కడ పొలాల్లో చూస్తే ఆడ నీళ్ళు లేవు, ఏం లేవు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఏమైనా ఇప్పుడు ఎట్లా